మరి దానికి మినపగారెలకు ఎలా చేస్తారో మా ఆడియన్స్ కి తెలియజేస్తారా? చేస్తామండి, దాని ఏముందండి. మా ఆయన అంటే నాకు ఇష్టం కాబట్టి ఎంతో కష్టపడి ముందు రోజే డబ్బాల నుండి తీసి గిన్నెలో పోసి నీళ్లు పోసి నానబెట్టి దాందేముందండి. ఎంతైనా మా ఆయన అంటే నాకు ఇష్టం అండి, అందుకోసమే ఆయన కోసం ఏమైనా చేస్తానండి. ప్రిపరేషన్ ఎలా చేస్తారు మరి? గ్రైండర్లో వేస్తానండి, దాంట్లో ఏముందండి. బటన్ ప్రెస్ చేసి టపా 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 అని బటన్స్ ఆన్ చేసి మిక్సీకి వేస్తానండి. మరి పవర్ పోతే ఏం చేస్తారు? పవర్ పోతే ఏముందండి, మా ఆయన అలా పట్టుకొని ఇలా గ్రైండర్లో రుబ్బుతూ ఉంటారండి. నేను దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి గిన్నెలో వేసి గారెలు వేస్తానండి. అంతా మీ ఆయనే చేసేలా ఉన్నారే. అంతేనండి, మా ఆయన్ని ఎక్కువ కష్టపెట్టనండి, నేనే చూసుకుంటాను ఏదైనా. సీతగారి వంట వాళ్ళ ఆయన రాతకు వచ్చినట్టుంది. అంతే అండి, ఆయన కోసం ఏదైనా చేస్తానండి. శ్రీకాంత్ లేడు కాబట్టి ఎందైనా చెప్పొచ్చు. ఆయన అంటే పంచ ప్రాణాలండి, ఆయన కోసం ఏదైనా ఎక్కడికైనా దేనికోసమైనా. అది వచ్చారు వెనకాల ఉన్నారు చూడు, నీ వెనకాలే ఉన్నారు చూడు ఒకసారి. థ్యాంక్ యూ సీత గారు. నెక్స్ట్ పార్టిసిపెంట్. ప్లీజ్ వెల్కమ్ కనక మహాలక్ష్మి గారు. ఏంటండి ఏం సర్దుతున్నారండి? వీడియోలో పడద్దా అండి? మీరు? నా పేరు కనకల మహాలక్ష్మి. నేను చేసే రెసిపీ నవరత్న పాయసం. నవరత్న పాయసం అసలు ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఎలా చేస్తారండి? ఆ పాయసం ఈ పాయసం కాదండి, నా లెక్క రిచ్ ఉండాలి. ఎలా చేస్తారండి? ఎలా చేస్తారండి నవరత్న పాయసం? ఆ పాయసం చెప్పే ముందు వాటికి కావాల్సిన పదార్థాలు, వాటి ఉపయోగాలు రాసుకోండి. యూట్యూబ్ లో పెట్టండి మీరు. ఈ పాయసాన్ని పెళ్లి చూపుల్లో అబ్బాయి, పాయసం స్పెషల్ ఏంటండి అసలు? పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయికి పాయసం చేసి చూపిస్తే వెంటనే అబ్బాయి పెళ్లికి ఒప్పు వేసుకుంటాడండి. అవునా? ఈ విషయం ముందే తెలిస్తే బాగుండేది కదా. పెళ్ళైన వెంటనే అమ్మాయి పాయసం తినిపిస్తే వెంటనే పటి పటి అని పిల్లలు పుట్టేస్తారండి. నువ్వు ఇదే చేసావేమో అనుకుంటున్నా. రోజు ఇదే పాయసం పెట్టడం, షాపింగ్ తీసుకెళ్ళడం, ఇదేనా అండి మీ పని? మీరందరూ అదే చేసి పెట్టండి ఇంటికి వెళ్ళాక, నవరత్న పాయసం. ఎలా చేయాలి? రెసిపీ కావాలి నాకు. రెసిపీ చెప్పండి, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. నాకేం కర్మ అండి వంట చేయడం. నా ఇంటి చుట్టూ నౌకర్లు చౌకర్లు ఉంటారండి. ఆ పాయసం వెండి బౌల్లో వేసుకొని జీడిపప్పు, బాదపప్పు, పిస్తా పప్పు వేసుకొని తినడమే అండి. ఈ పప్పుల కోలు ఏంటండి, ఇంత గన్నేరు పప్పు తింటాయి. బంగారం మీద ఉన్న శ్రద్ధ భర్త మీద లేదు. నెక్స్ట్ పార్టిసిపేట్ ధనలక్ష్మి. వెల్కమ్ టు ధనలక్ష్మి గారు. వెల్కమ్ అండి మీ ఇంటి వంట ప్రోగ్రామ్ కి వెల్కమ్. వరలక్ష్మి గారు, సారీ ధనలక్ష్మి గారు, ఈరోజు మా ఆడియన్స్ కి ఏ వంట చేయాలని చూపిస్తారు? పులిహోర.
పులిహోర చేస్తారండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి చెప్తారా? ఏ పులిహోర అంటే ఆ పులిహోర చేస్తామండి. మామిడికాయ కావాలా, నిమ్మకాయ కావాలా, ఉసిరికాయ కావాలా, చింతపండుతో కావాలా? చింతపండు పులిహోర చెప్పండి, ఎలా చేస్తారు? ఏముండదండి, చింతపండు నానబెట్టి బియ్యం నానబెట్టి వేసి అట్లా వేసి చింతపండు వీసి పోయడం పోయడం అంతే. చేయడం అంటే అంతేనా? అది తినే జనాలు ఉంటారా పోతారా? తిన్నాక పారిపోతారండి వాళ్ళందరూ. అమ్మో. ఓకే, థ్యాంక్ యూ.